పెళ్ళయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత డీజే అయితే మొదలు పెట్టాము. పెళ్లి చీరలతో కంఫర్ట్ గా డాన్సులు చేయలేమనేసి డ్రెస్సెస్ మార్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఈలోపే డీజే అయితే మొదలు పెట్టేశారు. అసలు మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది మాటల్లో చెప్పలేము. డీజేకి గెంతడానికి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళమే ఎక్కువ ఉన్నాము. ఊరేగింపు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూర్చోబెట్టడానికి బగ్గీ అయితే తెస్తారు. కానీ మాది కొంచెం వెరైటీ కదా, అందుకే కార్లో అయితే ఊరేగించారు. ఆ కార్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇప్పటి వరకు నేనైతే ఎక్కడా చూడలేదు. ఇప్పుడు వీళ్ళు డాన్స్ చేయడానికి ఇద్దరిని కార్ నుంచి అయితే దించారు. ఎంత మంది వచ్చి దిగండి అని చెప్పినా మా మరిదైతే అస్సలు దిగలేదు. లాస్ట్ కి వాళ్ళ అన్నయ్య వెళ్ళి పిలిస్తే వచ్చాడు. ఊరేగింపు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దిగి డాన్స్ చెయ్యింది. మాకైతే ఊరేగింపు అయినట్టే ఉండదు. మా హస్బెండ్ నవ్య మాత్రం అలసిపోకుండా లాస్ట్ వరకు డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ లింక్ కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది. ఊరేగింపు అంటే మా ఊరు మొత్తం ఊరేగిస్తాము. ఊరంతా వెళ్ళొచ్చేసరికి 3 అయితే అయిపోయింది. ఇక్కడ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, అందరూ కూడా సూపర్ గా ఎంజాయ్ చేసాము. డీజే అయిపోయాక ఇంటికి వెళ్ళేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయాము. మేమైతే మళ్ళీ మార్నింగ్ త్వరగానే లేచేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి స్నానాలు చేయించేసి ఉంగరాలు అయితే తీయిస్తారు. ఈ పందిరి అయితే 9 days ఉండాలి. ఉన్నన్ని రోజులు కూడా పూజ చేయాలి. మళ్ళీ వీళ్ళని లోపలికి రానివ్వకుండా పేర్లు చెప్పమని డోర్లు అయితే వేసేసారు. ఇదండి వీడియో. బాయ్.